స్వాగతం. కాకపోతే ఇవి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో జనరల్గా కాంట్రాక్టర్స్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే 15% అడ్వాన్స్గా రిలీజ్ చేస్తుంది ఎన్డీబీ. సో 15% అంటే ఆల్మోస్ట్ ఇందులో చూసుకుంటే కనుక 900 crores, అంటే 3000 crores మనం చూసుకున్న 450 crores అడ్వాన్స్గా రిలీజ్ చేస్తారు. సో ఈ డబ్బులు రొటేషన్ చేస్తూ ముందుకు వెళతం జరుగుతుంది. సో అందుకని ఇది గనక మనం ఖర్చు పెట్టకపోతే కనుక ఫర్దర్ డబ్బులు రావు. సో న్యాచురల్గా ఏ గవర్నమెంట్ అయినా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 100% రీఇంబర్స్మెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ కానీ డిలే చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఇది కనుక మనం వాళ్ళే ముందు ఇచ్చారు, మనం ఖర్చు పెడితే కనుక ఇమీడియట్గా మళ్ళీ రీకూప్ అయిపోతుంది. ఆ 15% అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తారు. సో అందుకని డెఫినెట్గా మనం ఈ రోజు ఇస్తే కనుక వితిన్ 21 days మనకి మళ్ళీ రీఇంబర్స్మెంట్ వచ్చేస్తుంది. అందుకని ఈ రకమైన ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో అలాంటి ఇబ్బంది ఉంటుందని కాంట్రాక్టర్స్ ఫీల్ అవుతారని నేను అనుకోవట్లేదు. బట్ అందుకనే ఎందుకైనా మంచిదని ఒకసారి మా చీఫ్ ఇంజనీర్ గారిని వీళ్ళ కాంట్రాక్టర్స్ అందరితో కూడా ఒకసారి ఇంటరాక్ట్ అవ్వమని చెప్తున్నాం. అంటే ఒకటేనండి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఇది కామన్ పూల్ నుంచే ఫండ్స్ వస్తాయి వెళతాయి కూడా. బట్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి ఏంటంటే మనం ఖర్చు పెట్టగానే మనకి రీఇంబర్స్మెంట్ వచ్చేస్తాయి కాబట్టి జనరల్గా అలాంటి సిచ్యువేషన్ ఉండదు. సో అది ఫైనాన్స్తో మేము కంటిన్యూస్గా పర్స్యూ చేస్తాం. యా, ఇప్పుడు ఇదేది కూడా మన నేషనల్ హైవేస్ కానీ లేకపోతే మార్త్, మీరు చెప్పేది ఏంటంటే మార్త్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళ ఫండింగ్తో చేస్తున్న ప్రోగ్రామ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు సిఆర్ఎఫ్ ఉంది, తర్వాత మార్త్లో మనం ఇప్పుడు పామర్రు ఆకివీడు రోడ్డు కానీ లేకపోతే కదిరి బైపాస్ కానీ ఇలా రకరకాల వర్క్స్ మనం చేస్తున్నాం. సిరా మెడకసిరా ఆ నేషనల్ హైవేకి సంబంధించిన వర్క్స్కి నేషనల్ హైవే డాక్యుమెంట్ మాత్రమే మనం చేస్తాము. ఇది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు ఎన్డీబీ, మేము, డిఈఏ ముగ్గురు ట్రైపాట్రియేట్ మీటింగ్స్ ఉంటాయి. ఈ ట్రైపాట్రియేట్ మీటింగ్ మీద ఏ రకమైన డాక్యుమెంట్ మనం ఉపయోగించాలనేది చర్చ వచ్చినప్పుడు వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ అనేది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏదైనా అది ఏడీబీ అవ్వచ్చు, ఏ రకమైన అవ్వచ్చు, ఇది స్టాండర్డ్గా. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో జరుగుతాయి కాబట్టి స్టాండర్డ్ డాక్యుమెంట్ వరల్డ్ బ్యాంక్ బిడ్డింగ్ డాక్యుమెంట్ ఉపయోగించండి అనేది ఎన్డీబీ యొక్క సజెషన్. మనము కొన్ని కండిషన్స్ కావాలంటే మార్చుకోవచ్చు, బట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, మళ్ళీ ఎన్డీబీ పర్మిషన్ తీసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టే నిన్న కూడా చెప్పాను, సెలెక్టివ్గా ఒకటి ఇప్పుడు సపోజ్ అయితే ఒక డాక్యుమెంట్ 100% అదే ఫాలో అవ్వాలి, లేకపోతే కనుక మన ఓన్ డాక్యుమెంట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి ఎవరికి ఏ రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వకోకుండా ఈ కండిషన్ ఎందుకు మార్చారు, ఈ కండిషన్ ఎందుకు మార్చలేదు అనే రకమైన డౌట్స్ రాకోకుండా వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్లో ఇప్పుడు మనం వరల్డ్ బ్యాంక్ వర్క్స్ మనం చేస్తున్నాం. 30 కోట్ల వరకు చేశాము, 1000 కోట్ల వరకు చేశాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం వైజాగ్ ఏరియాలో చూస్తే కనుక ఏపీడిఆర్పి ప్రోగ్రామ్ వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రోగ్రామ్, అందులో 20 కోట్ల వర్క్ కూడా చేశాము. ఆ 20 కోట్లకు కూడా ఇదే డాక్యుమెంట్ మనం ఉపయోగించాము. అలాగే అదే వరల్డ్ బ్యాంకులో 300 కోట్ల వర్క్ చేసాము, 600 కోట్ల వర్క్ చేశాము. సో ఎంత వర్క్ చేస్తే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మేము ఏమంటున్నాము, ఈసీవీ ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ మనం 100 crores పెడితే కనుక లాస్ట్ 5 yearsలో ఎనీ 2 years ఆ కంపెనీ 100 crores వర్త్ ఆఫ్ టర్న్ ఓవర్ చేసి ఉండాలి అనేది. అదే 30 కోట్లు పెడితే 30 కోట్లు చేసి ఉండాలి, 3000 కోట్లు పెడితే 3000 కోట్లు చేసి ఉండాలి. ఇది దేనికి అల్టిమేట్గా ఆ పర్టికులర్ కంపెనీకి కెపాసిటీ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి. సో అది లేకోకుండా గనక మనం 300 కోట్లు వర్క్ పెట్టి 30 కోట్ల టర్న్ ఓవర్ పెడతామో 60 కోట్ల టర్న్ ఓవర్ పెడితే కనుక ఆ వర్క్ కంప్లీట్ చేసే కెపాసిటీ ఆ పర్టికులర్ కంపెనీకి ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. సో అందుకని
ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్, మన ఒక్క ఆంధ్రాలోనే కాదు, ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ డాక్యుమెంటు ప్రోబ్లం. ఎందుకంటే ఇది వరల్డ్ బ్యాంక్ చాలా పెద్ద టీం ఉంది, మీకు తెలిసిందే. ఇప్పుడు ఈ చాలా లీగల్ గాను అలాగే టెక్నికల్ గాను ఎక్స్పీరియన్స్ బేస్డ్, అంటే చాలా సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ బేస్డ్ చేస్తున్న డాక్యుమెంట్ కాబట్టి మనం ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ జనరల్గా టేకప్ చేసినప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ని బేసిస్గా తీసుకుంటుంది. ఇందులో మనం ట్యాంపర్ చేయలేదు. అంటే ఏంటంటే ఒకదాన్ని మనం మార్చి ఇంకో దాన్ని మార్చకపోతే రకరకాల డౌట్స్ మళ్ళీ మనమే క్రియేట్ చేసినట్టు. మీరే అడుగుతారు, సో మీరు ఓకే ఎలిజిబిలిటీ ఇది అన్నారు, తర్వాత సింగిల్ వర్క్ గురించి ఎందుకు మార్చారు, లేదా క్వాంటిటీస్ గురించి ఎందుకు మార్చారు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఎందుకు మార్చారు అని రకరకాల డౌట్స్ వస్తాయి. సో అందుకని ఇది 30 కోట్లకి మనం మన స్టేట్లో ఈ డాక్యుమెంట్ ఉపయోగించాము, 300 కోట్లకు కూడా ఇదే డాక్యుమెంట్ ఉపయోగించాము చాలా వర్క్స్లో. ఇప్పుడు జరుగుతున్నాయి ఏపీడిఆర్పి వర్క్స్ జరుగుతున్నాయి. సో మన వైజాగ్లో హుడౌడ్ సైక్లోన్ వచ్చిన తర్వాత రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. సో తర్వాత ఇప్పుడు నేషనల్ హైవేస్ మీరు మార్త్ డాక్యుమెంట్ చెప్తున్నారు. ఇప్పుడు మనకి విజయనగరం రాజమండ్రి రోడ్డు వయా కొయ్యూరు అరకు ఈ రోడ్డు ఒక 5 ప్యాకేజెస్ అందులో వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ చేసి ఇస్తోంది. వరల్డ్ బ్యాంక్ ఇస్తోంది కాబట్టి ఆటోమేటిక్గా మార్త్ డాక్యుమెంట్ ఫాలో అవరు. సో దానికి ఆటోమేటిక్గా వరల్డ్ బ్యాంక్ వాళ్ళ డాక్యుమెంటే వాళ్ళు ఫాలో అవుతారు. సో లెండింగ్ ఏజెన్సీ కంఫర్ట్ను బట్టి మనం జనరల్గా ఫాలో అవుతాం. అది మన డబ్బులు అనుకోండి, మనం ఏ డాక్యుమెంట్ అయినా మన ఇష్టం. అది అంటే మన గవర్నమెంట్ రూల్స్ 94 జీవో ఉంది, అలాగే మనకు ఫర్దర్గా గవర్నమెంట్ ఇచ్చిన ఫర్దర్ డైరెక్షన్స్ ఉన్నాయి, దాని ప్రకారం మనం ఫాలో అవుతాం. బట్ ఎప్పుడైతే వరల్డ్ బ్యాంక్ అంటే ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ పెట్టినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎన్డీబీ అనేది కొత్త బ్యాంకు, ఇది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే, ఓన్లీ 5 ఇయర్స్, లెస్ దాన్ 5 ఇయర్స్. సో వీళ్ళకి జనరల్గా ఇంకా సిస్టమ్స్ ఇంకా అంత పర్ఫెక్ట్ ఉండవు. జనరల్గా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక స్టాండర్డ్ డాక్యుమెంట్ కనుక ఉపయోగిస్తే కనుక మాకు ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్కి మనం ఎగ్జామిన్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అనే దాని మీద వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందుకని ట్రైపాట్రేట్ మీటింగ్లో చాలా డీటెయిల్డ్ డిస్కషన్ జరిగిన తర్వాత వేరియస్ డాక్యుమెంట్స్, ఏడీబీ డాక్యుమెంటు, మన ఈ ఏడీబీ కానీ, తర్వాత మన ఇది వరల్డ్ బ్యాంక్ కానీ, అలాగే మార్త్ డాక్యుమెంట్ కానీ, మన రూల్స్, మన ఎగ్జిస్టింగ్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్, ఇవన్నీ కూడా టేబుల్స్ వేసి చూపించాము ఏ రకమైన దాంట్లో ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి అని. సో దే ప్రిఫర్డ్ వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ బికాజ్ ఇట్ ఈస్ మచ్ మోర్ స్టాండర్డైజ్డ్. దానికేం స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. అది చిన్న వర్కులు వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్లో చిన్న వర్కులు చేసినవి ఉన్నాయి, పెద్ద వర్కులు చేసి ఉన్నాయి, మీడియం సైజ్ వర్క్స్ చేసి ఉన్నాయి. సో ఇది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే సెంట్రల్ ఆర్గనైజేషన్స్ కానీ, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ఈవెన్ మన స్టేట్ గవర్నమెంట్ కానీ చేస్తున్న వర్క్స్ పరిమాణంలో చూస్తే కనుక 100 కోట్లు 200 కోట్లు అనేది చాలా పెద్ద ఎలిజిబిలిటీ కాదు. సో ఇవి చాలా ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అంటున్నారు అంత చిన్న వర్క్స్కి రెస్పాన్స్ ఎందుకు రాలేదు అని. అంటే బేసిక్గా 24 బిడ్స్ వస్తాం అనేది రీజనబుల్ రెస్పాన్స్, బట్ అది అన్నీ ఒకేసారి ఇవ్వడం వలన కొంత ఇబ్బంది జరిగింది. బట్ లెట్ us see, ఈసారి మనం ఫర్దర్గా ఈ కాంట్రాక్టర్స్తో మనం పర్సనల్గా వాళ్ళని మీటింగ్ పెట్టి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటట్టు, కాంపిటేటివ్గా పార్టిసిపేట్ చేసేటట్టు ప్లాన్ చేస్తాం. అది కాదండి, మీరు అంటే యూ ఫస్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అండ్ మార్త్ ప్రాజెక్ట్స్ అండి. కదిరి కాదమ్మా, కదిరి బైపాస్ ఈజ్ శాంక్షన్ అండర్ నేషనల్ హైవేస్. యా నేనే అది. సో మార్త్ వాళ్ళు యూనిఫామ్గా అన్ని వర్క్స్కి, మార్త్ టేకప్ చేస్తున్న వర్క్స్కి 30th 4 నాడు ఒక సర్కులర్ ఇచ్చారు. అదేంటంటే పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి
ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి, ఈవెన్ కొరియర్ సర్వీసెస్ కూడా లేవు కాబట్టి స్కాన్డ్ కాపీస్ ఇస్తే సరిపోతుంది. ఆ స్కాన్డ్ కాపీస్ LOA ఇచ్చే ముందు ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమనేది దాని యొక్క స్పిరిట్. బట్ ఇదేంటంటే EAPలో మనం ఆల్రెడీ ముందు ఇచ్చాము. ఇప్పుడు మీరు చెప్తున్న దాని గురించే నేను ఇందాక మాట్లాడాను. అంటే 25 పీపుల్ పార్టిసిపేట్ చేస్తే గనక అందులో ఏ ఒక్కళ్ళు హార్డ్ కాపీ సబ్మిట్ చేయలేకపోయినా డెఫినెట్గా మనం ఈ రకమైన ఫెసిలిటీ ఇవ్వడానికి మనకేం అభ్యంతరం లేదు. బట్ ఇందులో ఏంటంటే ఎవరికి ఆ రకమైన ఇబ్బంది మాకేం కనపడతలేదు. ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయేమో అనేది కాంట్రాక్టర్స్తో మాట్లాడతాము. బట్ ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసి మేము హార్డ్ కాపీ ఇవ్వలేకపోయామని కానీ అందరూ ఇచ్చారు. 25 ఏజెన్సీస్ పార్టిసిపేట్ చేస్తే 25 ఏజెన్సీస్ ఇచ్చేశారు. సో అందుకని అది మేజర్ ఇష్యూ అని మనం అనుకోవట్లేదు. బట్ కాంట్రాక్టర్స్ కనుక అది మేజర్ కన్సర్న్ అని కనుక తెలిస్తే డెఫినెట్గా NDPతో మాట్లాడతాము. బట్ అది ఏమీ లేకోకుండా అందరూ ఇవ్వగలిగినప్పుడు అది మనం కన్సర్న్ అని మనమే చెప్పడం అనేది అవసరం లేదు. ఓకే, అదే అంతే. మార్నింగ్ ఆల్రెడీ మనం అడిషనల్ సెక్రటరీ రిక్వెస్ట్ చేశాము. అంటే ఏ సర్కమస్టెన్సెస్ వలన ముఖ్యమంత్రి గారు ఈ రకమైన డెసిషన్ తీసుకోవాలని అనుకున్నారు అనేది అప్రైజ్ చేశాము. సో వాళ్ళు వీలైనంత ఫాస్ట్గా, ఎందుకంటే ఇదంతా ఏంటంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం వర్క్స్ ఎంత ఎక్కువ జరిగితే కనుక అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం. చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఫాస్ట్గా చేయడానికి ముందుకు వస్తున్నాయి. అంటే మనం అక్కడ కూర్చుంటామా, వెకేట్ చేసి ఆ సీట్ ఇంకోళ్ళకి ఇస్తామా అనేదే ఇష్యూ. సో అది ఫాస్ట్గా చేయండి అని 45 డేస్ టైం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడదాము. బట్ మనకి ఇమేజ్ అంటే మనం గవర్నమెంటు ఒకటి కాంపిటీషన్ ఎంకరేజ్ చేస్తుంది, రెండోది ఏ రకమైన ఎలిగేషన్స్ కానీ ఏ రకమైన డౌట్స్ ఏది ఏ చిన్న డౌట్ ఉన్నా సరే ట్రాన్స్పరెంట్గా మనం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇది క్యాన్సిల్ చేసి మనం ముందుకెళ్దాము అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకేనండి, థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.